ఏపీ తెలంగాణలో ఎస్ఐఆర్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎస్ఐఆర్కి సంబంధించిన అంశము ఇటు బీహార్ అలాగే తమిళనాడు అలాగే గతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన సరళ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఎస్ఐఆర్ని అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ అనుకున్నటువంటి నేపథ్యంలో దాని మీద కూడా పెద్ద స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పరపకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎస్ఐఆర్ మీద ఆయన కూడా చాలా అనుమానాలని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సో దీనికి సంబంధించి మాత్రం ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా స్పందించట్లేదు. అసలు ఎందుకు పరకాల ప్రభాకర్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? దీని గురించి మాట్లాడదాం. నాతో పాటు శర్మ గారు ఉన్నారు. శర్మ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో పరకాల ప్రభాకర్ గారు ఎన్నికల కమిషన్ మీద ఎందుకు గురి పెట్టారు? ఆయన డైరెక్ట్గా చాలాసార్లు విమర్శలు చేస్తూ ఉన్నారు ఎన్నికల కమిషన్ సీరు పైన కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఎస్ఐఆర్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ జరుగుతుంది, ఇటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా. సో దీని మీద ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు టార్గెట్గా లేదంటే ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన ఓటర్లని తొలగించే కుట్ర జరుగుతుంది అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఏంటి ఆయన ఎందుకు ఇంత పెద్ద ఎత్తున దాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు? ముఖ్యంగా పరకాల ప్రభాకర్ గారు ఒక సీజన్డ్ అనలిస్ట్ అండి. ఎందుకంటే వారు పూర్వాపరాలు క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చెప్పే అంశాన్ని మనం నిజంగా చాలా కేర్ఫుల్గా ప్రతి అంశాన్ని కూడా అధ్యయనం చేసిన తర్వాతే మాట్లాడాలి. అయితే ఇక్కడ వారు నిన్న ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశం, అయితే రాజ్యాంగ పరిరక్షణ వేదిక అనేటువంటి ఒక వాళ్ళు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ త్వరలో జరగబోయేటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి, అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రక్రియ గురించి ఆసక్తికరమైన కొన్ని అంశాలు మీరు అన్నట్టు ఒక స్థాయిలో వారు ఒక రకమైనటువంటి ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి ఒక ఇంత తెలిసినటువంటి ఒక వ్యక్తి, ఒక ఇంటెలెక్చువల్గా మనం ఎవరైతే పరిగణిస్తూ ఉన్నామో వారు ఈసీఐ మీద మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్గా దానికి వెనక ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటి, అసలు ఏ ప్యాటర్న్లో, ఏ కోణంలో, ఏ పర్సెప్షన్లో, ఏ అండర్స్టాండింగ్లో, అలాగే ఏ విధమైన అనాలిసిస్ ద్వారా పరకాల ప్రభాకర్ గారు ఈ కన్క్లూజివ్ అండర్స్టాండింగ్కి వచ్చారు అనేటువంటిది కూడా మనం చూడాలి. ఓకే, అసలు వారు ఫస్ట్ అనటం ఏంటంటే ది టైమింగ్ ఆఫ్ ది ఎస్ఐఆర్. ఎస్ఐఆర్ బీహార్ ఎలక్షన్ ముందు ప్రవేశపెట్టడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, లక్ష్యం ఏంటి, ప్రయోజనం ఏంటి అని 3 అంశాలు అడిగారు. ఓకే, మరి దానికి ఇప్పటి వరకు కూడా ఇటు ప్రభుత్వం కానివ్వండి, అటు పార్టీలు కానివ్వండి, కూటమికి సంబంధించిన పార్టీలు కానివ్వండి, అలాగే కాన్స్టిట్యూషన్ ఏర్పరిచినటువంటి కాన్స్టిట్యూయెంట్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ స్పష్టత ఇవ్వలేదు. ఓకే, ఆ లోపం అనేటువంటిది ఈ రోజుకు చాలా స్పష్టంగా ఉంది. అది పరకాల ప్రభాకర్ గారు రైజ్ చేసినా, వేరే ఎవరు రైజ్ చేసినా కూడా అది సహేతుకమే. ఎందువల్ల అంటే ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టే ముందు ప్రతి ఒక్కరు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఇది ఎందుకు అవసరం అని అంటాం. ఇన్ని రోజులు లేనిది, ఇంతకాలం లేనిది, ఇంతకు ముందు లేనిది, అంటే ఒక ప్రవాహంలాగా పీరియాడికల్గా వస్తున్న మధ్యలో ఒక బ్రేక్ అనేది ఉంది. కాబట్టి మీరు ఇప్పటికిప్పుడు, తెలుగులో ఒక అద్భుతమైన పదం ఏంటంటే ఇప్పటికిప్పుడు మీరు ప్రవేశపెట్టడంలో వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని అడిగారు. మరి దానికి ఈనాటి కూడా సమాధానం రాకముందే మనం బీహార్లో చూసాం, అస్సాంలో చూసాం, బెంగాల్లో చూసాం, ఇలా ప్రతి చోట కూడా ఎస్ఐఆర్ అనేటువంటిది నిర్వహింపబడుతోంది. దానికి అనుగుణంగానే ఎలక్షన్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం బీహార్లో ఎన్నికలు అయిపోయినాయి. అలాగే మనం ఇక నెక్స్ట్ బెంగాల్ చాలా పెద్ద అక్కడ పోటాపోటీగా ఉంది, అలాగే అస్సాం ఉంది, అలాగే ఇప్పుడు కేరళ, తమిళనాడు ఈ ప్రాంతాల్లో కూడా చూసాం. అక్కడైతే ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ కోసం వేచి చూస్తున్నాం. ఇప్పుడు అందరి దృష్టి కూడా మన ఉభయ తెలుగు రాష్ట్రాలపైన ఉందండి. ఎందువల్ల అంటే కీ సదర్న్ స్టేట్స్ కాబట్టి ముఖ్యంగా తెలుగు వాళ్ళపైన దృష్టి చాలా ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఎస్ఐఆర్ యొక్క అసలు పరమ ప్రయోజనము ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోతుంది, అసలు ఎస్ఐఆర్ యొక్క ఉద్దేశం ఇక్కడ 100% అది సానుకూలంగా ఉంటుందా, వ్యతిరేకంగా ఉంటుందా, లేక ఫేవరెటిజం అనేటువంటిది, అంటే ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఇప్పుడు ఎవరైతే రూలింగ్ పార్టీ ఉన్నారో వాళ్ళకు అది అండదండలుగా ఉంటుందా, మిగతా వాళ్ళను తుడిచివేసే ఒక ప్రయత్నం ఉందా. ఎందువల్ల అంటే భయం అనేటువంటిది పాలిటిక్స్లో సహజమైపోయింది. భయం ఎందుకు వస్తుంది అంటే ఎక్కడ కూడా ఉండవలసినటువంటి నియమం కానీ నీతి కానీ లేకపోవడం వల్ల భయం వస్తుంది. ఓటేసాం, మన ఓటు నిజంగా చేరిందా లేదా అని భయం కలుగుతుంది. మనం ఎలక్షన్లో ఓటేయటానికి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తున్నాం, నిజంగా మనం ఓటు వేస్తామా లేదా అనే ఒక భయం. రిజల్ట్లో కూడా నిజంగా అనుకున్నటువంటి కౌంటింగ్ జరిగిందా,
ఆ రిజల్ట్ కూడా నిజంగా అనుకున్న విధంగా వ్యక్తం చేశారా అని అక్కడ భయం. అంటే మన మొత్తం వ్యవస్థ ప్రక్రియలు ఎలా అయిపోయాయంటే ప్రతి చోట కూడా భయం అనేటువంటిది ఒకటి ప్రవేశపెట్టారు. ఆ భయానికి కారణం ఈ పొలిటికల్ పార్టీలే. ఎందువల్ల అంటే ఇవి కనుక సరిగా ఉండి పద్ధతిలో ఉండి ఇవి కనుక అనుకున్నట్టు ఫంక్షనింగ్ కనుక చేసి ఉంటే అసలు డెమోక్రసీ అంటేనే ప్రజల భయాన్ని పోగొట్టి ప్రజల్ని కలుపుకొని పోయే పార్టీ. మరి అలాంటిది విధానంలో ఇలాంటి భయం, మరి అందుకే ఈ భయాలన్నిటికీ మూల కారణం ఏంటి అనే విషయాన్ని అన్వేషిస్తూనే పరకాల ప్రభాకర్ గారు ఈ సమావేశంలో కొన్ని అద్భుతమైన మాటలు మాట్లాడారు. అసలు ఎస్ఐఆర్ రివిజన్ యొక్క పూర్వాపరాలేంటి, ఇది పీరియాడికల్గా జరగవలసినటువంటి ఒక ప్రక్రియ అయినా ఇప్పుడు మాకు వచ్చిన సందేహాన్ని ఇటు పాలనలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ కూటమి కానివ్వండి లేదా ఎనీ అదర్ కాన్స్టిట్యూయెంట్ బాడీ కానివ్వండి అఫీషియల్ ఒక ఇన్స్టిట్యూషన్ కానివ్వండి లేకుంటే భారత ప్రభుత్వం తరఫున ఒక నోటిఫికేషన్ కానివ్వండి ఇవేవి కాకపోయినా ఎలక్షన్ కమిషన్కి అయితే బాధ్యత ఉంది కదా, వాళ్లే చేస్తున్నారు కాబట్టి మరి వారు కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు అలా మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రశ్న అడగటమే తప్పేమో అన్నట్టు దాన్ని వేరే కోణంలో చూపిస్తూ చిత్రీకరిస్తూ ఎందుకున్నారనేటువంటి అంశాలు పరకాల ప్రభాకర్ గారు లేవదీశారు. మరి ఈ అంశంపై యావత్ దేశంలో కూడా చాలా పెద్ద దుమారం ఉందండి. చేసే ప్రతి పనిలో స్పష్టత ఉండాలి, అప్పుడే దాన్ని నాన్ ఫేవరేటిజం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో వెళ్ళే అంశం అని మనం అనుకుంటాం. అంటే ఇట్ షుడ్ బి థరోలీ అన్బయాస్డ్గా ఉన్నదాన్ని ఎవరైనా ఆహ్వానిస్తారు. మరి సందేహం ఉన్నప్పుడు సందేహాన్ని వ్యక్తం చేయాలి, దాన్ని వెంటనే రహితం చేసేసేయాలి, నిర్మూలించాలి. ఇంకొకటి పరకాల ప్రభాకర్ గారు ఏమన్నారంటే, అయ్యా మీరు చేసినటువంటి దాంట్లో లాభం స్పష్టంగా ఎవరికి వస్తుంది అనేటువంటిది ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు. మరి అంత గ్రహిస్తూ వన్ సైడెడ్గా ఉన్నట్టు అనిపిస్తోంది కదా, మరి దీనిపై ఎలక్షన్ కమిషన్ మరి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండటంలో ఆంతర్యం ఏంటి? ఎవరైనా ఎలక్షన్ కమిషన్ మాట్లాడే విధానాన్ని ఆపేశారా, తొక్కిపెట్టారా, అణిచారా? మరి అలా చేస్తే అది కూడా యాంటీ డెమోక్రటిక్ ఎంటిటీగా ఒక విషయంగా మిగిలిపోతుంది కదా. అంటే అబ్బాయి అలాంటిది ఏమీ లేదు, మేము సరైన సమయంలో ఎప్పుడే చెప్పాలనో అప్పుడే చెప్తామని అంటున్నారు. మరి వెస్ట్ బెంగాల్లో కూడా ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీ, ఇప్పుడు రూలింగ్ పార్టీలో మమతా బెనర్జీ గారు ఉన్నారండి. ఆమె అక్కడ చీఫ్ మినిస్టర్. అంటే ఆమె ఆ ప్రజలకు సన్నిహితంగా ఉన్నందువల్లే ప్రజల యొక్క ఆదరాభిమానాలతో సీఎం అయ్యారు. ఇప్పుడు బీజేపీ పార్టీ అనేటువంటిది వాళ్ళు మళ్ళీ పదవిని చేజిక్కించుకోవాలంటంలో తప్పేం లేదు, అది మామూలుగా పద్ధతి. కానీ ఇక్కడ ఆమె అడిగినటువంటి ప్రశ్నలకు, వాళ్ళ పార్టీ టీఎంసీ నాయకులు అడిగినటువంటి ప్రశ్నలకు మరి ఈసీఐ ఎందుకు అంత దుడుకుగా ప్రవర్తిస్తోంది? మొత్తం మీటింగ్ 7 నిమిషాల్లో ముగించి మీరు ఇక వెళ్ళొచ్చు అని ఎందుకు అలా తిప్పి పంపిస్తోంది? మీరు ఎందుకు వచ్చిన అఫీషియల్స్కి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వరు? అలాగే రాహుల్ గాంధీ గారు కూడా భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత వారు అనేక అంశాలు నేను గమనించాను, ప్రజలను దగ్గరుండి చూశాను కాబట్టి నేను తెలుసుకున్న అంశాల గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఓట్లు అనేటువంటిది ఓట్ చోరీ అనేటువంటిది జరుగుతోంది కాబట్టి దానిపై నాకు స్పష్టత కావాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. మరి మామూలుగా పెద్ద పెద్ద సుప్రీంకోర్టు అట్లాంటిదే కొన్ని అంశాల్లో సుమోటోగా తీసుకుంటోంది. ఎవరో వచ్చి మనం ఒక పిటిషన్ వేయటంలో ఆ కేసు ఆ హ్యాపెనింగ్ యొక్క ఆ ఇంపార్టెన్స్ కానీ వైటాలిటీని కానీ దృష్టిలో పెట్టుకొని సుమోటోగా తీసుకోవచ్చు. మరి అలా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ను ఉద్దేశించి వారు అడిగినప్పుడు కేవలం ఒక ఫార్మల్గా మీరు ఒక పిటిషన్ కానీ ఒక రిప్రజెంటేషన్ కానీ ఇవ్వలేదు అన్నటువంటి ఒక మిషతో సమాధానం ఇవ్వకుండా దాటేయటం కూడా ఎంత సమంజసమో దాన్ని కూడా వారు అక్కడ ప్రస్తావించారు. ఎందువల్ల అంటే ప్రతి అంశంలో క్లారిటీ అనేటువంటిది ఉన్నప్పుడే మనకు దాంట్లో పర్ఫెక్షన్ అనేది ఉంటుంది. దాన్నే పరకాల ప్రభాకర్ గారు చెప్పే ప్రయత్నం చేశారు. అందువల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగబోయేటువంటి ఈ ప్రక్రియలో ఉన్నటువంటి అనేక సూక్ష్మమైన అంశాలను కూడా వారు ప్రవేశపెట్టారు. ఇది నిజంగా వారు చెప్పింది ఒక పార్టీకి సంబంధించి కానీ ఒక పార్టీని పెద్ద చేయటము ఇంకో పార్టీని చిన్న చేయటము వారి ఉద్దేశం కాదు. ఒక ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలను మనం సైంటిఫిక్గా సహేతుకంగా లాజికల్గా మనం తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడే అది డెమోక్రసీని కాపాడుతుంది అని. అందుకు వేదిక కూడా అదే చూసారా, రాజ్యాంగ పరిరక్షణ వేదిక అలాంటిది. కాబట్టి మనం అందరూ కూడా రాజ్యాంగం ఈసీఐకి కొన్ని ప్రత్యేకమైనటువంటి పవర్స్ ఇచ్చింది. మీరు ఓటర్ లిస్ట్ను రివైజ్ చేసుకోవచ్చు, మీరు అనుకున్నట్టుగా ఎలక్షన్స్ పెట్టవచ్చు, కొన్ని చోట్ల మీరు కాదనొచ్చు, మళ్ళీ రీకండక్ట్ చేయొచ్చు, అదంతా మీకు పవర్ ఇచ్చింది. ఎందుకు?
మీరు కేపబుల్ పర్సన్స్, ఇంకోటి మీరు కాన్స్టిట్యూషన్కు విరుద్ధంగా వెళ్ళరు అనేటువంటి నమ్మకంతో ఇచ్చినప్పుడు ఇక్కడ కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం కలగాలి, అలాగే మీరు చేసే పనుల మీద అత్యున్నతమైనటువంటి సంస్థ కాబట్టి మీ పనుల మీద ప్రజల్లో విశ్వాసం ఉంటేనే మనం ఓటేస్తాం. కాబట్టి మీరు నిజంగా విశ్వాసం కలిగించేటువంటి విధానంలో చేస్తే ప్రజలు కూడా మరింత అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొంటారు. పాల్గొనటం వల్ల ఏమవుతుందంటే నిజమైన డెమోక్రసీ ఎస్టాబ్లిష్ అవుతుంది. సరే, ఓటు వాళ్ళకి ఎవరికి వేస్తారు అనేటువంటిది రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది పవర్, ఎవరికైనా వేయచ్చు, ఎవరు ఇష్టం లేకుంటే నోటా అని కూడా వాళ్ళు తీసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు రాజ్యాంగ పరిధిలో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని అనుసరించి వాళ్ళు ఓటింగ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రక్రియను మీరు ఎప్పుడు కూడా దాన్ని డైల్యూట్ చేయొద్దండి, ప్రక్రియలో లోపంతో మీరు ముందుకు రావద్దండి. మీరు ఇదే చేయాలి అనుకున్నారు ఎస్ఐఆర్, ఎస్ డూ ఇట్, కానీ డూ ఇట్ విత్ ఆల్ క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ అని వారు అద్భుతంగా చెప్పారు. కానీ ఇది చాలా సీరియస్ ఎలిగేషన్స్ పరకాల ప్రభాకర్ గారు చేస్తుంది. బట్ దానికి ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఎస్ఐఆర్ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దానికి వివరం ఇవ్వాల్సిన బాధ్యత, ఎస్ఐఆర్కి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలతో పాటు వాళ్ళు వ్యక్తపరిచేటువంటి అనుమానాలకు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వకపోతే మాత్రము ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి సంబంధించిన విమర్శల్ని ఇక ఎలక్షన్ కమిషన్ ప్రతిరోజు ఎదుర్కోక తప్పదు అనేటువంటి పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది స్టే ట్యూన్ విత్ 4 Site.